గంగాపురంలో గోవిందశెట్టి అనే దొడ్డ వ్యాపారి ఉండేవాడు. అతని కొడుకు శ్రీమంతుడో అనేవాడు వట్టి దద్దమ్మ. వాడికి పెళ్ళీడు వచ్చినా బుద్ధి వికసించలేదు. పెళ్లి చేస్తే వాడిలో మార్పు వస్తుందని కొందరు సలహా ఇచ్చారు. డబ్బున్నవాడు కావటంచేత గోవిందశెట్టి తేలికగా శ్రీమంతుడికి సంబంధం చూసి పెళ్లి చేశాడు. పెళ్లికూతురు లక్ష్మి అందమైనదేగాక చురుకైనది కూడా. మనస్సు వికసించని శ్రీమంతుడు పెళ్లిలోనే తన భార్యకేసి చూడలేక సిగ్గుపడి భయపడ్డాడు కూడా. వాడి అమాయకత్వం చూసి వాడు వెర్రిబాగులవాడని లక్ష్మీవైపు వాళ్లు దిగులుపడ్డాలు. లక్ష్మి మాత్రం తొణకలేదు. తన భర్త కేవలమూ అమాయకుడేనని, ప్రేమ చూస్తే అతన్ని మామూలు మనిషి చేయవచ్చునని ఆమె తన వాళ్లకు ధైర్యం చెప్పింది. శ్రీమంతుడు బావిలో కప్పలాగా తన ఇంటి వాతావరణం తప్ప ఇంకేమీ ఎరగడు. అతనికి ప్రపంచజ్ఞానం తెలియదు. వాడు మారుతాడేమోనన్న ఆశతో గోవిందశెట్టి తన కొడుకునూ కోడల్లీ తీర్థయాత్రలు చేసి రమ్మని వాళ్లకు పుష్కలంగా డబ్బిచ్చాడు. కోడలు సమర్థురాలని గ్రహించి ఆయన వాళ్ల వెంట మరెవ్వర్నీ పంపలేదు. తన భార్య వెంట వెళ్లటానిక్కూడా శ్రీమంతుడు ఎవరికూ తెలియని మనిషి వెంట పోతున్నట్టు భయపడ్డాడు. కాని ఇల్లు దాటాక కొత్త కొత్త చోట్లు చూడటమూ అతనికి సరదాగానే ఉన్నది. ఖర్చు చేయడానికి డబ్బున్నది కనుక ప్రయాణం సుఖంగా సాగింది. అయితే ఈ కొత్త ప్రదేశాలలో శ్రీమంతుడికి లక్ష్మి ఒక్కతే ఆప్తురాలయింది. తల్లిచాటు పిల్లవాడిలాగా అతను ఆమె కొంగు పట్టుకు తిరుగుతూ వచ్చాడు. తాను తప్పిపోతానని అతనికి పెద్ద భయం. ఒక ఊళ్ళో అంగడిలో మంచి ద్రాక్షపళ్ళు, అరటిపళ్ళు కనిపించాయి. అవి చూడగానే శ్రీమంతుడికి తన నాయనమ్మ జ్ఞాపకం వచ్చింది. ఆమెకు ద్రాక్షపళ్ళు, అరటిపళ్ళు చాలా ఇష్టం. వెంటనే అతను లక్ష్మితో, "ఈ పళ్ళు మా నాయనమ్మకు చాలా ఇష్టం. ఇంత మంచి పళ్ళు ఆమె ఎప్పుడూ తిని ఉండదు. మా తాతయ్య ఆవిడ కోసం ఆమడ దూరం పోయి ద్రాక్షపళ్ళు తెచ్చాడట" అన్నాడు. "అలా అయితే మనం తిరుగు ప్రయాణంలో కొనుక్కుపోదాం" అన్నది లక్ష్మి. "అంతదాకా ఆగటం దేనికి? మా ఊరివాళ్లెవరన్నా కనిపిస్తే వాళ్ల చేతికిచ్చి ఇప్పుడే పంపవచ్చు" అన్నాడు శ్రీమంతుడు మొండిగా. లక్ష్మి పరధ్యానంగా సరేనన్నది. శ్రీమంతుడు తీర్థప్రజల్లో తమ ఊరివాళ్లు కనిపిస్తారేమోనని 1000 కళ్లతో చూరసాగాడు. అతన్ని ఒకచోట కూర్చోపెట్టి లక్ష్మి పక్కనే ఉన్న కోనేట్లో స్నానం చేయటానికి వెళ్ళింది. శ్రీమంతుడు దారినే పోతున్న 2 మనుషులను పలకరించి, "మీది గంగాపురం కదూ?" అని అడిగాడు. వాళ్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అందులో ఒకడు, "అవును, ఏం?" అన్నాడు. "నేను గోవిందశెట్టి కొడుకును. మా నాయనమ్మకు కొన్ని పళ్ళు పంపాలి. మీరేమీ అనుకోకుండా ఉంటే మీ ద్వారా పంపిస్తాను. ఏమంటారు?" అన్నాడు శ్రీమంతుడు. "దానికేం భాగ్యం, ఆ పళ్ళేదో త్వరగా తీసుకురా, మేం వెళ్ళాలి" అన్నారు వాళ్లు. శ్రీమంతుడు పెద్ద పళ్ల దుకాణంలోకి వెళ్లి 25 రూపాయలకు ఒక పెద్ద బుట్టనిండా ద్రాక్షపళ్ళు, అరటిపళ్ళు కొని తెచ్చి వాళ్లకిచ్చి, "వీటిని జాగ్రత్తగా మా ఇంటికి చేర్చండి, మీ మేలు మరువను" అన్నాడు. వాళ్లు పళ్ళు తీసుకొని వెళ్ళిపోగానే శ్రీమంతుడు లక్ష్మి దగ్గరికి తిరిగివచ్చి తాను చేసిన పని చెప్పాడు. లక్ష్మి నిరుగారిపోయి, "ఇంకెప్పుడూ అలా తెలియని ముఖాలను నమ్మకు, జ్ఞాపకముంచుకో" అన్నది. తరువాత ఆ మనుషులు శ్రీమంతుణ్ణి వదలదలచలేదు. శ్రీమంతుడు, లక్ష్మి మరో యాత్రాస్థలానికి వెళ్లేటప్పుడు వాళ్లు కూడా వెనకగా అక్కడికి వచ్చారు. కొత్తచోట లక్ష్మీ, శ్రీమంతుడు ఒక సత్రంలో మంచి గది తీసుకుని అందులో బస చేశారు. శ్రీమంతుడు సత్రం నుంచి ఒంటరిగా బయటికి రాగానే ఆ 2 అతనికి ఎదురుపడి నవ్వుతూ పలకరించారు. వాళ్లను చూసి శ్రీమంతుడు పరమానందం చెంది, "గంగాపురం నుంచి ఎప్పుడొచ్చారు? మా నాయనమ్మేమన్నది? మా ఇంట్లో అందరూ బావున్నారా?" అని అడిగాడు. "నువ్వు పంపిన పళ్ళు చూసి మీ నాయనమ్మ ఎంతో మురిసిపోయింది. మీ నాన్న నీ తెలివికి సంతోషించాడు. పోతే మీ నాయనమ్మ నీకొక మాట చెప్పమన్నది. యాత్రలుంచి ఆమెకో వెండి పళ్ళెమూ, బంగారులోట కావాలట. వెంటనే పంపించమన్నది. మరి మేమొస్తాం" అన్నారు వాళ్లు. "ఆగండి, ఆగండి, మీరు గంగాపురం ఎప్పుడు వెళుతున్నారు?" అన్నాడు శ్రీమంతుడు. "ఇప్పుడే వెళుతున్నాం. ఇంకెవరి ద్వారా అయినా పంపించరాదా?" అన్నారు వాళ్లు. "అలా కాదు, ఇక్కడ నాకు మీరు కాక ఎవరున్నారు?" అన్నాడు శ్రీమంతుడు. "అయితే త్వరగా ఆ వెండి పళ్ళము, బంగారులోట ఇచ్చేయి మరి" అని వాళ్లు అతన్ని తొందరచేశారు. శ్రీమంతుడు ఒక్క అంగలో సత్రంలోకి వెళ్లి డబ్బుతో బయటకు వచ్చాడు. ముగ్గురూ కలిసి బంగారపు కొట్టుకు వెళ్లి ఒక వెండి పళ్ళెమూ, బంగారులోట 150 రూపాయలకు కొన్నారు. వాటిని శ్రీమంతుడు ఆ మనుషులకిస్తూ తన కృతజ్ఞత తెలుపుకున్నాడు. వాళ్లను పంపేసి శ్రీమంతుడు సత్రంగదికి తిరిగివచ్చి, "నువ్వు వట్టి అనుమానం మనిషివి.
వాళ్లు గంగాపురం నుంచి తిరిగి వచ్చారు అంటూ వాళ్లతో జరిగినదంతా భార్యకు చెప్పాడు. లక్ష్మి సంచీ తీసి చూసేసరికి అందులో డబ్బుల్లేవు. ఆమె నోట మాట రాలేదు. వాళ్లు దొంగ వెధవలని నిరూపిస్తే తప్ప శ్రీమంతుడి కళ్ళు తెరుచుకోవు అనుకుంది. అందుచేత ఆమె అతనితో, అవును, వాళ్లు పెద్ద మనుషులే. ఈసారి వాళ్లు కనిపిస్తే చెప్పి వాళ్లను మర్యాద చెయ్యకపోవటం ఏం బాగుంటుంది అన్నది. లక్ష్మి తన ఒంటిమీది నగలు కొన్ని అమ్మి మరొక యాత్రాస్థలానికి ప్రయాణం కట్టింది. దొంగలకు ఈ దంపతులు కిక్కురుమనకపోవటం చూసి మరింత ఆశ పుట్టింది. కొత్త స్థలంలో వాళ్ళిద్దరూ శ్రీమంతుడి కంటపడ్డారు. అతను వాళ్లను ఆప్యాయంగా పలకరించి ఎంతో మర్యాదగా తాము సత్రంలో బస చేసిన గదికి తీసుకువచ్చి తన భార్యకు పరిచయం చేశాడు. లక్ష్మి వాళ్లను చూస్తూనే అమాయకంగా, రండి రండి, గంగాపురంలో మా అత్తామామలు బాగున్నారా? మీరు మాకెంతో సహాయం చేస్తున్నారు అన్నది. వాళ్లు ఆమెను చూసి ఆ మొగుడికి తగ్గ పెళ్ళామే అనుకుని సంతోషించారు. ఆమె వారికి పలహారం పిట్టి, మీరేమీ అనుకోకుండా మాకు మరొక్క సహాయం చెయ్యాలి అన్నది. మేం మీకోసం ప్రత్యేకంగా ఏమీ చెయ్యటంలేదు. మళ్ళా త్వరలోనే గంగాపురం పోతాం. ఏమన్నా కబురుంటే చెప్పండి అన్నారు వాళ్ళు. అయితే వెళ్లే ముందొక్కసారి కనిపించండి అని లక్ష్మి వాళ్లను సాగనంపింది. తర్వాత ఆమె పక్కగదుల్లో వాళ్లకు దొంగల సంగతంతా చెప్పి వాళ్లను పట్టుకోవటానికి ఒక నాటకం ఆడతానని, అందుకుగాను తన మామగారి వయసుగల ఒక పెద్దమనిషి, ఆయన భార్యలా కనిపించే ఒక ముసలావిడ సహాయపడాలని కోరింది. వాళ్లు సరేనన్నారు. ఆమె వాళ్ళిద్దర్నీ తీసుకునివచ్చి ఒక మంచంమీద కూర్చోబెట్టింది. వాళ్లు అప్పుడే వచ్చినట్టుగా ఒక సంచీ, చేతికర్ర, చెప్పుల జత అక్కడే ఉంచింది. ఆమె శ్రీమంతుణ్ణి నోరు మెదపవద్దని, ఏం జరిగేది చూస్తుండమని గట్టిగా హెచ్చరించింది. కొంచెంసేపటికి దొంగ పెద్ద మనుషులు గదిలోకి వచ్చారు. వస్తూనే కొత్తవాళ్లను చూసి గతుక్కుమన్నారు. రండి రండి, ఆగిపోయారేం? మీకు తెలుసుగా, వీరు మా మామగారు గోవిందశెట్టిగారు, ఆమె వారి తల్లి అన్నది లక్ష్మి. దొంగవెదవలు తత్తరపడుతూ పారిపోయే ఉద్దేశంతో వాకిలికేసి చూశారు. కాని వాకిలికి అడ్డంగా యమదూతల్లాగా నలుగురు మనుషులు వాళ్లకేసి కొరకొరా చూస్తూ నిలబడి ఉన్నారు. లక్ష్మి నడుం బిగించి, మా వారిచ్చిన వెండి పళ్లవో బంగారు లోటా ఏం చేశారు? చెప్పకపోతే మీ వీపులు బద్దలవుతాయి అన్నది. క్షమించండి, బుద్ధి గడ్డి తినింది. మాకు గంగాపురం తెలీదు, మీరెవరనీ మేమెరగం అంటూ వాళ్లు లక్ష్మి కాళ్లమీద పడ్డారు. శ్రీమంతుడు పళ్ళు కొరుకుతూ, ఎంత మోసం, ఎంత మోసం అంటూ కర్రతో ఇద్దరి వీపులమీద కొట్టాడు. వాళ్లు కాలి సత్తువ కొద్దీ పారిపోయారు. లక్ష్మి తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నది. అది మొదలు శ్రీమంతుడికి తన భార్య తెలివితేటలపై గురి కుదిరింది. ఆ విధంగా అతను భార్య ద్వారా లోకజ్ఞానం సంపాదించి మామూలు మనిషి అయ్యాడు. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం